అందరికీ నమస్కారం. జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ రోజున చేయవలసిన పనులు, అయోధ్య అక్షింతలను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు: ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అందరూ తప్పకుండా వీక్షించాలి. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అందరూ తప్పకుండా పూజలు చేయాలి. తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించాలి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి. వీలైతే ఇంటి విద్యుత్ దీపాలతో అలంకరించాలి. అయోధ్య అక్షింతలను ఏం చేయాలి, ఏం చేయకూడదు? అక్షింతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలకు అయోధ్య నుంచి వచ్చిన వాటిని కలపడం. శుద్ధి చేసుకున్న అక్షింతల వినియోగం ఎలా చేసుకోవచ్చు? జనవరి 22న 2024న రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లపాది ఇల్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకొని గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే దేవాలయానికి ఇంటిలోపాది చేరుకొని పూజలు చేయాలి. వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం, పిల్లలను చిన్నవారిని దీవించడం, భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం, బీరువాలో పెట్టుకోవడం, లక్ష్మీ స్నానం, పిల్లల పుట్టిన రోజున, పెళ్ళి, ఇతర కార్యక్రమాలలో ఈ అక్షింతలతో దీవించడం, ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించుకొని పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు, ఉద్యోగ ప్రమోషన్లు, ఈ విధంగా అక్షింతలను మనం వినియోగించుకోవచ్చు. ఆ రాముల వారి దీవెనలు మనకెప్పటికీ ఉంటాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.